గిరి ప్రదక్షిణ చాలా ప్రసిద్ధి అండి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నమ్మకంతో గిరి ప్రదక్షిణ చేసిన వారికి అవన్నీ తొలగుతాయండి. మనసులో స్వామివారిని తలంచుకుంటూ ప్రదక్షిణలు చేస్తే అవన్నీ పోతాయండి. గిరి ప్రదక్షిణ మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుందండి. మేము ఉదయం 5 గంటలకి మొదలు పెట్టాం. ప్రదక్షిణ అంతా ముగించుకొని వచ్చేటప్పటికి మాకు 6 అయిందండి సమయం. అందరికీ నమస్కారం. సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్టకి బయలుదేరాం మేము. మాకు లెఫ్ట్ సైడ్ ఇది భువనగిరి గుట్ట. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో మీరు. నెక్స్ట్ వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది. అది తెలంగాణలోనే చాలా పెద్దది. ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలనుకుంటే వీక్ డేస్ బెటరు, వీకెండ్స్లో చాలా క్రౌడ్ ఉంటుంది. మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాం. యాదగిరిగుట్ట ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ వరకు వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది పార్క్ వ్యూ లాగా ఉంది. ఇక్కడ మంచి ఈవినింగ్ టైంలో మంచి లేక్ వ్యూ, హిల్ వ్యూ బాగుంటుంది. ఇక్కడ పిల్లలంతా ఆడుకోవడానికి బాగుంది. అలాగే ఇటు సైడ్ ఐస్ క్రీమ్స్ అవి కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు ఇక్కడ కట్టమైసమ్మ తల్లి గుడి ఉంది. ఇక్కడ దర్శనానికి వచ్చాం మేము. చూడొచ్చు మీరు. మేము వచ్చింది సాయంకాలం అండి. ఇవాళ దర్శనం చేసుకొని మాకు తెల్లారిపోతున్న గిరి ప్రదర్శన ఉంది. అందుకని ఈవినింగ్ టైంలో బయలుదేరి వచ్చాము. ఇక్కడ కట్టమైసమ్మ అనే దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం మేము. ఇంకా ఇప్పుడు బయలుదేరామండి. అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ సురేంద్రపురి ఉంటుందండి. ఇక్కడ మనం పూజించే అందరు హిందూ దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. ఎంట్రీ టికెట్ ఉంటుంది, బట్ బయట కాస్త ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి. కాస్త లోపల వరకు వెళ్ళి చూసి రావచ్చు. మనకి రైట్ సైడ్ అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వీటన్నిటికీ రీపెయింటింగ్స్ చేస్తున్నారు. ఇంతకుముందు చాలా బాగుండేవి కలర్ఫుల్గా, వాటికి మళ్ళీ రీపెయింటింగ్ చేస్తున్నారండి ఇప్పుడు. చూడొచ్చు మీరు ఇక్కడ 3 నామాలు. అవి చూడగానే ఎంత ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుందండి. మేము చిన్నప్పటి నుండి చాలాసార్లు వచ్చాము యాదగిరిగుట్టకి. మేము చిన్నప్పటి నుండి చూసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. డే బై డే డెవలప్ అవుతూనే వస్తూ ఉంది. భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి ఇక్కడ. అలాగే ముందుకొస్తే ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉంటాయండి. మేము దగ్గరలో ఉన్న రూమ్ ఒకటి తీసుకున్నాము. వచ్చి తీసుకోవచ్చు, అడ్వాన్స్ బుకింగ్ ఏం అవసరం లేదు. ఇక్కడ మాకు ఇక్కడ టెంపుల్ దర్శనానికి, కళ్యాణకట్టకి, ఉదయం గిరి ప్రదక్షిణకి అన్నిటికీ వెసులుబాటుగా ఉంటుందని దగ్గరలో ఉన్న ఈ రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు శ్రీవారి కళ్యాణ కట్ట వరకు వచ్చామండి. ఇక్కడ తలనీలాలు అర్పించుకోవడానికి దానికి ఉంటుంది. మనకి దాని ఎదురుగానే నీలగుండం ఉంటుంది, చూడొచ్చు మీరు.
యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నాము ఈ వీడియో. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుందండి. మీకు లైట్ వెలుతుర్లలో గుడి కూడా చూడొచ్చు. గుడి చాలా బాగుంటుంది చూడడానికి. ఈ ఎర్లీ మార్నింగ్ ఆ టైంకి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. చూశారు కదండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నది యాద మహర్షి. ఆంజనేయ స్వామి సహాయం వలన ఈయన ఇక్కడ తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ఇక్కడ వెలిసారండి. ఈయన పేరు మీదనే మనకి యాదగిరిగుట్ట అని పేరు వచ్చింది. క్షేత్ర మహత్యము. పూర్వము హిరణ్యకశపుని అంతమొందించిన పిమ్మట ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి శ్రీ నరసింహస్వామి వారు యాదగిరి శిఖరాగ్రమందలి విశాలమైన పర్వత గుహలో వేంచేసిరి. అప్పుడు బ్రహ్మాది దేవతలు శ్రీస్వామిని ఆరాధించిరి. నేటికి మహర్షులు అదృశ్యముగా విచ్చేసి శ్రీ స్వామి వారిని ఆరాధించుచున్నారని దృష్టాంతములను బట్టి తెలియచున్నది. అందుచే ఈ క్షేత్రము ఋషి ఆరాధనా క్షేత్రముగా ప్రసిద్ధిగాంచినది. కొంతకాలం పిమ్మట ఋష్యశృంగుని పుత్రుడైన యాదర్షి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో మహాతపస్సు చేసెను. ఆ తపస్సుకు మెచ్చి భగవానుడైన శ్రీ జ్వాలా నరసింహస్వామి సాక్షాత్కరించిన పిమ్మట యోగానంద, గండబేరుండ, లక్ష్మీ నరసింహ మరియు ఉగ్ర నరసింహ స్వామి వారలుగా అర్చారూపములతో ఆవిర్భవించినారు. కావున ఈ క్షేత్రము పంచనారసింహ క్షేత్రమని ప్రసిద్ధిగాంచినది. శ్రీ జ్వాలా నరసింహస్వామి 2 శిలాఫలకముల మధ్య దీర్ఘమైన శ్రీచూర్ణ రేఖ వలె భక్తులకు దర్శనమిచ్చుచున్నారు. గ్రహబాధలు, శారీరక, మానసిక, ఈతి బాధలు గలవారు మండల అనగా 40 దినములు ప్రదక్షిణములు చేసి శ్రీ స్వామివారి అనుగ్రహమునకు పాత్రులగుచున్నారు. దీక్షతో మండల ప్రదక్షిణములు చేసి కొలిచిన వారికి శ్రీ స్వామివారు స్వప్నమందు మరియు పరోక్షముగా మందులు ఇచ్చి మరికొందరికి ఆపరేషన్లు చేసి నమ్మిన భక్తులను రక్షించు పెన్నిదిగా విన్నారు కదండి క్షేత్ర మహత్యం. ఇక్కడ గిరి ప్రదక్షిణ చాలా ప్రసిద్ధి అండి. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా నమ్మకంతో గిరి ప్రదక్షిణ చేసిన వారికి అవన్నీ తొలగుతాయండి. మేము చిన్నప్పటి నుండి చాలాసార్లు వచ్చాం. నాకు ఇక్కడికి వస్తే చాలా మనశ్శాంతిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను బలంగా నమ్ముతానండి, ఇక్కడికి వస్తే ఎంత కష్టమున్నా, ఎంత బాధలున్నా మనసులో స్వామివారిని తలంచుకుంటూ ప్రదక్షిణలు చేస్తే అవన్నీ పోతాయండి. గిరి ప్రదక్షిణ మొత్తం 4 కిలోమీటర్లు ఉంటుందండి. మేము ఉదయం 5 గంటలకి మొదలు పెట్టాం. పిల్లలు కూడా ఉన్నారు మాతో పాటు. మేము ప్రదక్షిణ అంతా ముగించుకొని వచ్చేటప్పటికి మాకు 6 అయిందండి సమయం. గంట పట్టింది మాకు. ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తారండి. ఇది హెలిప్యాడ్ అండి. మన ప్రముఖులు, నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్ కూడా అరేంజ్ చేశారు.
గిరి ప్రదక్షిణ పూర్తయిందండి. ఇక్కడ నుండి మేము నడుచుకుంటూ మెట్ల ద్వారం ద్వారా గుట్టపైకి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చూడండి పిల్లలు ఎంత హుషారుగా మెట్లెక్కుతున్నారో. ఇక్కడ నుండి చూడండి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి. ఇక్కడేనండి మనకు కనిపిస్తాయి 3 నామాలు, మీరు చూడొచ్చు ఆ గుట్ట మీద. గిరి ప్రదక్షిణ ముగించుకొని ఆంజనేయ స్వామి గుడి వరకు వచ్చామండి. ఇదండి మా యాదగిరిగుట్ట టూరు. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.